మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, ఇంకొక ఇష్యూ ఏంటంటే సూపర్ బగ్స్ అని చెప్పేసి మనం వింటున్నాము. సో ఇవి డేంజరస్ అని అంటున్నారు. సో అంటే మనం ఇంట్లో అవగాహన లేక డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో, వితౌట్ ప్రిస్క్రిప్షన్తో కూడా ఓవర్ ది కౌంటర్ కూడా మనకి ఇక్కడ మెడికల్ షాప్లో మనకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. సో యాంటీబయాటిక్స్ని వాడుతున్నారు. సో కొద్దిగా గొంతు నొప్పి కాగానే ఇది చేస్తున్నారు. సో ఇవి ఏ రకంగా సూపర్ బగ్స్ను క్రియేట్ చేస్తున్నాయి? వన్స్ వారు ఎప్పుడన్నా ఐసీయూలోకి వచ్చినప్పుడు వారి మీద మీరు యాంటీబయాటిక్స్ వేసినప్పుడు అవి పనిచేయకపోవడం జరుగుతున్నాయా? విచ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ ఐసీయూ విత్ ఈ ఓవర్ డోసెస్ కానీ, లేదా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మెసేజ్ అండి. ఇండియా ఈజ్ ఎ క్యాపిటల్ ఫర్ మెనీ, ఇంక్లూడింగ్ మనం డయాబెటీస్ అంటాము. మీరు ఇప్పుడు చూస్తే ఏ రీజన్, ఇప్పుడు మెటబాలిక్ డిజీజెస్, హార్ట్ డిజీజెస్, కార్డియాక్ అరెస్ట్స్, స్ట్రోక్లు, క్యాన్సర్లు అన్నీ అంటాం. ఇప్పుడు WHO అండ్ వరల్డ్ ఈజ్ ప్రొజెక్టింగ్, మెడికల్ ఫెటర్నిటీ ఈజ్ ప్రొజెక్టింగ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కెన్ బీ ఏ మేజర్ కిల్లర్ బై 2050 అని. నాట్ ద క్యాన్సర్, నాట్ ద హార్ట్ డిజీజ్, నాట్ ద డయాబెటీస్. యాంటీబయాటిక్స్ ఒక 100 years ముందే డిస్కవర్ అయ్యాయండి, ముందుకు లేవు. 1930లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఫస్ట్ టైం పెన్సిలిన్ డిస్కవర్ చేశారు. ఓకే, ముందు లేవు. లెస్ దెన్ 100 yearsలో వీఆర్ నౌ స్టార్టెడ్ సీయింగ్ దట్ మెనీ ఆఫ్ అవర్ బ్యాక్టీరియాస్ ఆర్ నాట్ సెన్సిటివ్ ఆర్ రెస్పాండింగ్ టు ఆల్ ద యాంటీబయాటిక్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఎనీ యాంటీబయాటిక్ ఇన్ ద వరల్డ్కి, ఏ యాంటీబయాటిక్కి పని లేకపోయిన సిచ్యువేషన్లో ఉన్నాం కొన్నిసార్లు మనం. సో ఇది ఎందుకు అవుతుంది? నేను చెప్పినట్టు ఇండియా ఈజ్ ఆల్సో క్యాపిటల్ ఫర్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. రీజన్, యాంటీమైక్రోబియల్ యూజ్ విల్ బి డైరెక్ట్లీ రిలేటెడ్ టు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. మనం ఒక యాంటీబయాటిక్ వాడితే ఆ బ్యాక్టీరియాస్ ఆ యాంటీబయాటిక్కి ఎక్స్పోజ్ అవుతే రెసిస్టెన్స్ అనేది రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. ఇండియాలో యాంటీబయాటిక్ యూజ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్ బిన్ వెరీ స్ట్రిక్ట్. మా ఫ్రెండ్స్ చాలామంది యునైటెడ్ స్టేట్స్లో ఆర్ ఎనీ యూరోపియన్ కంట్రీలో ఉంటే ఒక యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయాలి ఒక పేషెంట్కి అంటే దెర్ విల్ బి ఎ స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అండ్ రెస్ట్రిక్షన్ ఈవెన్ ఫర్ ఎ డాక్టర్ టు రైట్ యాంటీబయాటిక్. ఓకే, you have to justify why this antibiotic, why that antibiotic, why are you giving this antibiotic. In current era in India lo ఆ రెగ్యులేషన్ లేదండి, బికాజ్ ఆఫ్ డిఫరెంట్ జియోపాలిటికల్ రీజన్స్ అండ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ మేబీ అవైలబిలిటీ ఆఫ్ మెడికల్ ఫెటర్నిటీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. ఈవెన్ మోస్ట్ కాంప్లెక్స్ యాంటీబయాటిక్ ఈజ్ అవైలబుల్ ఓవర్ ద కౌంటర్. inadequate dose, inadequate duration and mostly unwanted use of antibiotic are the reason why our bacteria in India are getting exposed to these antibiotics. And what is the final outcome of this problem? When you need the most, ante ma patients eppudu ICU lo unnaru, they are having a very very bad life threatening infection and I need an antibiotic right now to work on them. Appudu vachinappudu, because of this antibiotic use at different levels, I'm not blaming one or the other, these bacteria show a multi-drug resistance status. Right now, every hospital, including us, are trying our best to restrict the use of antimicrobial only to those who are in need. Higher antibiotic వాడాలి అంటే మేము డాక్టర్స్కి పర్మిషన్ ఇవ్వము. There will be a antimicrobial, restricted antimicrobial form where my doctor has to write, fill, justify why he is using that such of higher antimicrobial. ఐసీయూలో ప్రతి పేషెంట్ సిక్ ఉంటారు, ప్రతి పేషెంట్ వన్ ఆర్ ద అదర్ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అవ్వడము ఆర్ క్యాచ్ చేయడము ఉంటుంది. వాళ్ళకి వాడుతున్నప్పుడు దీస్ ఆల్ ఆల్సో డస్ మ్యాటర్. సో మీరు ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ రైజ్ చేశారు. ఐ థింక్ యాజ్ ఎట్ ఎ నేషనల్ లేయర్, ఎట్ ఎ స్టేట్ లేయర్, ఆల్ ఓవర్ హెల్త్ కేర్ professionals, bureaucrats are working around it. I think we should be seriously taking to stop the unwanted antimicrobial use so that over next few years the existing new antibiotic will at least will help us for few more years. Otherwise
we will be in no man's land in no time, like a pre-antibiotic era. డేంజర్ సిచ్యువేషన్. Very, very complex and dangerous. సో అంటే ఇది యాక్చువల్ అందరు కలెక్టివ్గా చేయగలేదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఒక సూపర్ బగ్ వచ్చింది, ఫర్ సపోజ్ ఆయన యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడిండు, దాన్ని రెసిస్టెంట్ చేసుకొని సూపర్ బగ్ తయారైంది, ఆ సూపర్ బగ్ ఇంకోరికి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆయన కూడా అదే స్థాయిలో యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి రావచ్చు ఒకటి. రెండవది, నేను కొంతమంది డాక్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు డిఎం వరకు చదివిన చదువులో కూడా వాళ్ళు ఎంతమంది పేషెంట్లను చూసిన క్రమంలో కూడా 1 or 2 times వాళ్ళు ఈ ఎక్కువ డోసులో ఉన్న యాంటీబయాటిక్స్ వాడింది వాళ్ళు అనుభవంలో ఉంది. వెన్ దే విజిటెడ్ టైర్ 2, టైర్ 3 సిటీస్, అక్కడ చాలామంది డాక్టర్లు ముబ్బడిగా ఏజ్తో సంబంధం లేకుండా ఆ డ్రగ్స్ ఇవ్వడం చూసి నివ్వరపోయినారు వాళ్ళు. సో మీరు కూడా డిఎంలను తయారు చేస్తున్నారు, సో మీరు కూడా బోధిస్తున్నారు కాబట్టి, కొత్త డాక్టర్లను తయారు చేస్తున్నారు కాబట్టి, సో మీరు డాక్టర్లకు ఇచ్చే సలహా ఏంటి అంటే ఎటువంటి క్రమంలో, అంటే వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్, మీరు ఎట్లా చెప్తారు వాళ్ళకి, మీ ఎస్ఓపిస్ ఏంటి, మీరు డాక్టర్లకు ఇచ్చే సందేశం ఏంటి? సో మీరు ఫస్ట్ స్టెప్ అండి, మామూలుగా మన ఇంట్లో ఎవరికన్నా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఓవర్ ది కౌంటర్ కానీ మనకు తెలిసిన డాక్టర్స్ కానీ ఆర్ మనకు తెలిసిన ఇన్కంప్లీట్ నాలెడ్జ్ తోటి ఓకే మీరు ఈ యాంటీబయాటికో ఐజిత్రోమైసినో ఆగుమెంటినో తీసుకోమని చెప్తూ ఉంటాం. మెసేజ్ ఏంటంటే, నేను మా పిల్లలకి ఫీవర్ వస్తే కోల్డ్ వస్తే యాంటీబయాటిక్స్ ఇవ్వను. 90% ఆఫ్ ద కామన్ కోల్డ్ ఆర్ వైరల్. హౌ యాంటీబయాటిక్స్ విల్ వర్క్ అండి? దిస్ విల్ ఓన్లీ యాడ్ ప్రాబ్లమ్ టు మై ఫ్యామిలీ. సో ఐ అవాయిడ్. వాట్ డూ ఐ డూ? Give symptomatic medicine. They are young, they are healthy, they will recover in a couple of days. Yes, 3 days, 4 days తర్వాత పేషెంట్ ఎవరైనా కానీ సిక్ అవుతున్నారు, ప్రాబ్లమేటిక్ ఉంది, రీచ్ టు ఏ మెడికల్ ఫెసిలిటీ. లెట్ ద డాక్టర్ సీ అండ్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ నాట్. సో ఫస్ట్ స్టెప్, డోంట్ డూ సెల్ఫ్ మెడికేషన్, డోంట్ డూ home medication with antibiotics at least. Symptomatic medicines are allowed, but don't do a self-medication with antibiotics by over-the-counter purchase and other. Second, when these patients come to our clinics or hospitals, most of the doctors need to understand common cold, viral flu, many fevers are probably virals, maybe tropicals, or many of them don't need a high dose of antibiotic or broad spectrum antibiotics. So if we use them without the patient needs, we will lose them in no time. So my request and my suggestion is, identify the patients who needs antibiotics and avoid unwanted antibiotic prescription to all your patients. Just because they came with fever, you don't need to prescribe an antibiotic. They will change doctor, please allow them to change doctor. And all our doctor fraternities should avoid prescribing antibiotics because they came from another doctor, I wanted to give antibiotic. That's probably is a cycle which we have to stop someday or other.